ఇప్పుడు ఇవాళ మనకి చాలా మందికి ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనే సమస్య ఏంటంటే, గురువుగారు నాకొచ్చిన ధనం నిలబడట్లేదు. ధనాభివృద్ధి అనేది జరగట్లేదు. ఆదాయం పెరగట్లేదు. ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన సమస్య ఇప్పుడు. సో, ఇవి తగ్గాలి అంటే మనం ఎలాంటి పరిహారం జేసుకోవాలి గురువుగారు అని జెప్పి మనం చాలామంది నెలలో 2 2 వారాలు జేసుకోవాలి. 2 సాటర్‌డేస్. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సాటర్‌డే, మళ్ళీ అమావాస్య తర్వాత వచ్చే ఫస్ట్ సాటర్‌డే. 2 రోజులు గూడా మీరేం జేయాలంటే బుక్కులు తీసుకోండి. సాటర్‌డే ఆఫ్టర్‌నూను మీరు ఒక 1:30కి అట్లా వాటిల్ని కాల్చడం మొదలుపెట్టండి. అంటే బొగ్గులు తీసుకోండి. ఏదన్నా ఒకటి ప్రమిద లాంటి మట్టి ప్రమిద లాంటిది తీసుకొని మంచిగా దాంట్లో కొంచెం మట్టి ఉష్క దాంట్లో వేయండి. బొగ్గులు దాని మీదేసి దాని మీద మంచిగా కర్పూరం పిండేసి ఎలిగిచ్చేయండి. బాగా మండనివ్వండి. అది మంట రావాలి. బాగా మంట రావాలి. బాగా మంటొచ్చినప్పుడు ఆ యొక్క మిరియాలు కొన్ని తీసుకొని ఇట్లా మీ చేతిలో ఎన్నొస్తే అన్ని మిరియాలు తీసుకోండి. తీసుకొని మంచిగా చేతిలో పట్టుకొని జై మహాకాళి, జై కాలభైరవ్, జై మహాకాళి, జై కాలభైరవ్ ఒక 21 టైమ్స్ మంచిగా అనుకోండి. ఎవరైతే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తలుచుకోండి. నాకు ఆదాయం పెరగాలి తల్లి, నా ధనాభివృద్ధి జరగాలి, నాకు ఇంకా ధనం రావాలి, ఇంకా నాకు నా మీద ఏమన్నా ధనం రాకుండా ఎవరైనా కట్టులు వేసినా, ఏదేసినా అన్నీ తీసేయాలి తండ్రి. నాకు ఇప్పటి నుంచి కూడా మంచి ధనాకర్షణ కలగాలి, ధన అభివృద్ధి జరగాలి. శత్రువు అనేవాడు నాతోటి ఉండొద్దు. అందరూ నాకు మిత్రుల్లాగా ఉండాలి. నాకు ఆకర్షితులై ఉండాలి అని చెప్పి మంచిగా కోరుకుంటూ జై మహాకాళి, జై కాలభైరవ్. ఎందుకంటే ఈ కలికాలంలో తొందరగా మన కోరికలు నెరవేర్చేది ఎవరు అంటే ఇద్దరే. తండ్రి భైరవుడు, అమ్మ కాళి. ఎగ్జాక్ట్ 2:00 2 గంటలకి మంచిగా మా బొగ్గులు బాగా మండుతుంటే మంటొస్తున్నప్పుడు వాటిల్ని అలాగే ఒక 3 సార్లు ఇట్లా ఎయండి. ఇట్లా పట్టుకోండి. ఒకసారి ఎయండి. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని తలుచుకోండి. మంచి ధనాకర్షణ కలగాలి అని చెప్పి కోరుకోండి. మళ్ళీ రెండోసారి ఎయండి. మళ్ళీ కోరుకోండి. మూడోసారి మొత్తం ఎంప్టీ చేసేయండి. ఇది ఎవ్రీ సాటర్‌డే మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనకుంటాయి. ఇంకా మీకు లైఫ్ టైమ్ చేసుకునే రెమెడీసు, అలాగే మీకు ఏ డైరెక్షన్ అయితే బాగుంటుంది, ఎలాంటి రత్నధారణ చేసుకోవాలి, ఏమైనా తాంత్రిక వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు ఇంకా తొందరగా మీకు సక్సెస్ లభిస్తుందా అనేది మీ జన్మ జాతకాన్ని చూసి మీకు చెప్పడం జరుగుతుంది.